వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమరి అంగడి బజార్ ప్రాంతంలో జై భీమ్ జై బాపు సంవిధానంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ బీజేపీ నియంతృత్వ పాలనతో పార్లమెంటు నడుపుతుందన్నారు. రాహుల్ గాంధీకి పార్లమెంట్లో మాట్లాడే హక్కు ఉన్నా బీజేపీ సర్కార్ మాట్లాడకుండా అడ్డుకుంటుందన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు రాజకీయానికి నష్టం చేసే కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. जय बापू जय भीम जय भीम जय संविधान ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అందరికీ తెలుసు గత నెల రోజులు పార్లమెంట్ సమావేశంలో కూడా బీజేపీ పార్టీ వారు ఏదైతే నియంతృత్వ పాలనతోటి పార్లమెంట్ నడుపుతున్నారో మన ఎల్ఓపి రాహుల్ గాంధీ గారిని మాట్లాడాలన్నా వారికి హక్కు ఉన్నా వారికి మాట్లాడనివ్వకుండా టైం ఇవ్వకుండా క్వశ్చన్ అవర్ కానివ్వండి, వాళ్ళు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్నా వారికి అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ పిలుపుని మేము గల్లీలా జై బాపు జై సంవిధానం అని చెప్పి ఏదైతే ప్రజల్లోకి తీసుకుపోతున్నామో అది రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏదైతే వారి ఆలోచన ఉన్నదో ఖచ్చితంగా ప్రజల స్పందన ఎట్లున్నదంటే వాళ్ళకి నిజం తెలుస్తున్నది. ఈ నియంతృత్వ పాలన నడవదు. మన రాజ్యాంగాన్ని కాపాడడం, మన హక్కులను కాపాడుకోవడం మన అవసరం. ఈరోజు ప్రతి మనిషికి మా పిలుపు, నిజాలు తెలుసుకోండి. ఈ దేశం బీజేపీ సర్కార్ ఎట్లయితే నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన నడిపిస్తుందో అది మన పిల్లలకు, మన దేశానికి మంచిది కాదని చెప్పి గమనించి ఈ జై బాపు జై సంవిధాన్ జై భీమ్ ముందుకు తీసుకుపోయి ప్రజలందరికీ నిజాలు తెలిపే బాధ్యత మాది. ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి, కాపాడుకుంటామని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. జై భీమ్. ఎంపీ గారు గౌరవనీయులు వంశీ గారు వారిద్దరు కూడా ఏఐసిసి ఏదైతే పిలుపునిచ్చిందో జై బాపు జై భీమ్ జై సంవిధాన్, దీని అర్థం వాళ్ళ ఆల్రెడీ బ్రీఫ్ చేయడం జరిగింది. ఎట్లా డెమోక్రసీని కేంద్ర ప్రభుత్వం అణచివేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని మాట్లాడలేకుండా చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వారు అన్ని విషయాలు, ప్రజల విషయాలు మాట్లాడడం అంటే సరిగా చేయడం లేదు. ఈ పిలుపు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలలో ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో దాని గురించి మాట్లాడాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఎట్లా నెరవేరుస్తున్నారు, ప్రజలు ఎట్లా ఆ హామీలను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలు కూడా గమనించాలి. ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా మనకు ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు కావడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఈ 200 యూనిట్ల ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది అనుకున్నారు, అరే మాకు వస్తుందా రాదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ 200 యూనిట్ల కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు ప్రత్యేకంగా మనం
చెన్నూరు నియోజకవర్గంలో మందమరి, ఆర్కేపీ, జైపూర్, కోటపల్లి, చెన్నూరు మండలాలు, భీమవరం మండలాలు అన్ని చోట్ల కూడా నేను సుమారు 4.5 కోట్ల రూపాయలు కేవలం ఎలక్ట్రిసిటీ వైర్స్, కొత్త పోల్స్ ఇవన్నిటికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది కూడా ఒక పని చేయలేదు. మీరందరికీ తెలుసు, మందమరిలో ప్రత్యేకంగా దీపక్ నగర్ కాలనీ, ఇతర కాలనీలో ఆటో కూడా పోయే పరిస్థితి లేకుండే. ప్రజలు సైకిల్ మీద పోయేటప్పుడు కూడా వాళ్ళు అంటున్నారు, సార్ ఈ సైకిల్ కూడా రాదు ఇక్కడ, మేము నడుచుకుంటూ పోవాలంటే కూడా కష్టంగా ఉంది, మీరు ఏదైనా చేయమంటే ఆ రోడ్డు చేయించడం జరిగింది. అట్లానే మొత్తం మందమరిలో ఎక్కడైతే రోడ్లు అవసరమో, ఎక్కడైతే డ్రైన్ అవసరమో, మెయిన్ రోడ్ మీద కూడా వ్యాపారంలో మనము 2.5 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సైడ్ డ్రైన్ కూడా కట్టించడం జరిగింది. అంటే ఇవన్నీ కార్యక్రమాలు ఇది 10 సంవత్సరాలలో ఏదైతే చేయాలో ఏం చేయలేదు. నాకు మంచిగా గుర్తుంది, నేను విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మందమరి మంచినీటి కరువు ఉన్నప్పుడు ట్యాంకర్లు పెట్టి వాడలో అన్ని చోట్ల కూడా నీటి సరఫరా చేయడం జరిగింది. అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఇక్కడ ప్రత్యేకంగా 24 కోట్లు ఖర్చు పెట్టి మనకు ఒక స్పెషల్ లైన్ ముల్కాల నుంచి బెల్లంపల్లి వరకు తీసుకెళ్లడం జరిగింది. అయితే మా ఎంపీ గారు అన్నారు, లేదు ఈసారి మళ్ళా మంచినీటి కరువు ఉంటుంది, మనం మందమరికి ఏదైనా చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలతోని అమృత్ స్కీమ్ కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నీళ్ళ సమస్య ఉండొద్దు, మీ అందరికీ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. దాంతోపాటు గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలలో ప్రజలకు సరఫరా చేసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మాట ఇచ్చింది, మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పి అందరికీ 500 రూపాయలలో గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వబడుతుంది. నేను నిన్న ఒక రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఒక వ్యక్తి అబ్డామినల్ ప్రిపరేషన్ అయ్యి, అంటే అక్కడ చోటు అయ్యి ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ చేసినప్పుడు సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు అయితే కేవలము రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నందువలన వారికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండే. ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ లో 400 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 950 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అవసరం లేదు. దాంట్లో కేవలం ఆన్లైన్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులపైన, పెరిగిన అధిక ధరలపైన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ, పెంచినటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయలు పెంచడం వల్ల 30,000 కోట్లు, వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచడం వల్ల 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని, ఈ ధరలను నియంత్రించాలని, కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు గుండా సరోజ, ఐకేఎస్ జిల్లా కార్యదర్శి కొండు బానేష్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని, నాయకులు రత్నం రాజం, బొల్లం తిలక్ అంబేద్కర్, ఉప్పులేటి శంకర్, గోలేటి రాయలింగు, బండారి శంకర్, కెమెరా దుర్గయ్య, రాధాకృష్ణ, కుందేళ్ల శంకర్, అందుకుల రాజేశం, అంబాల ప్రభుదాస్, పారపు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్లు, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని ఈరోజు బెల్లంపల్లి పట్టణం లోపల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేయడమైనది. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ధరలు దిగొచ్చే వరకు ఈ ప్రతిఘటిస్తామని వామపక్షాల తరపు నుంచి చెప్తున్నాము. అదైతే పెంచిన ఈ గ్యాస్ సిలిండర్ ధరలు కాకుండా నిత్యావసర వస్తువులు కూడా బాగా ఆకాశాన్ని అందుతున్నాయి. కాబట్టి ఈ వీటిని ధరలు తగ్గించాలని ఈ కేంద్ర ప్రభుత్వము, ఏదైతే మోడీ ప్రభుత్వము ఎన్నికల బాండ్ల రూపాయన కార్పొరేట్ శక్తుల నుంచి వెళ్ళి 2,888 కోట్ల రూపాయల పోగు చేసుకొని వాళ్ళ కొమ్ము కాల్చడానికి ఏ పారిశ్రామికవేత్త పరిశ్రమల మీద నియంత్రణ లేక వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇష్టారాజ్యంగా ధరలను పెంచేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు దానికి మోదీ ప్రభుత్వం సహకరించినట్టుగా ఉన్నది.
దానివల్ల ఈ దేశ ప్రజల్లో పట్ల చాలా మంది ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. కింద ఈ పెరిగే ధరలకు వాళ్ళ జీవితం బాగుపడకపోగా ఇంకా నష్టాల ఊబిలోకి పోతున్నాయి. కాబట్టి కుటుంబాలు దీనికి నిరసనగా హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా పెట్రోలుకు, డీజిల్కి, తర్వాత గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. దీన్ని వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు దళారీ బూర్జవాలకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కేవలం గ్యాస్ మీద 50 రూపాయలు, పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు పెంచడం జరిగింది. ఈ పెంచడం మూలంగా గ్యాస్ పెట్రోళ్ల మీద దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. తర్వాత ఏదైతే గ్యాస్ ఉందో ఈ గ్యాస్ మీద 20,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. అంటే ఇంత రకంగా 2 రూపాయలు 50 రూపాయలు పెంచినప్పటికీ టోటల్గా ఒక 100,000 కోట్ల రూపాయలు ప్రజలను అక్రమంగా దోపిడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులను, అదే రకంగా ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులను, సామ్రాజ్యవాదులను పెంచి పోషించే పద్ధతులలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వెంటనే గ్యాస్ ధరలను, పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష డిమాండ్ చేస్తుంది. రాబోయే కాలంలో సమరశీల సంఘటిత పోరాటాలకు చేస్తామని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల పక్షాన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.